నమస్కారం సార్. సార్, ఈ మధ్యకాలంలో అయితే చాలామంది చెప్తున్నారు, అంటే ఏంటి, ప్రోటీన్ మీకు మంచిగా సమృద్ధిగా ఉండాలి అంటే నాన్ వెజ్లో ప్రోటీన్ ఉంటుంది, నాన్ వెజ్ తినండి అని. కొంతమంది చెప్తుంటారు, లేదు ఆకుకూరలు చాలా మంచిది, కాయగూరలు చాలా మంచిది. అసలు నిజంగా నాన్ వెజ్ అనేది మంచిదేనా సార్, తినొచ్చా? ఇప్పుడు మనము అంటే నేను నా ఒపీనియన్ చెప్తా. ఇది నాన్ వెజిటేరియన్ అందరూ నా మీద ఏమనుకో నాకేం పర్వాలే. నేను 30 years నుంచి వెజిటేరియన్, మోర్ దెన్ 30. నా హిమోగ్లోబిన్ 15.2. నాకు వచ్చిన రకరకాల లిగమెంటేర్లు, డీవీటీలు అన్నీ కూడా నేను మినిమం డాక్టర్ల ఇన్వెషన్తో పోగొట్టుకున్నా. ఇప్పుడు 7 kilometers ఈ రోజు పొద్దున కూడా 7 kilometers కేబీఆర్ ఫుల్ రౌండ్ రన్నింగ్ చేసిన. నేను వెజిటేరియన్. బాగుంది. నా ఏజ్కి నాకు 60, నా ఏజ్కి నాకు స్కిన్ బాగుంది, మైండ్ అలర్ట్గా ఉంది. మదనపల్లి నుంచి హైదరాబాద్కి 600 kilometers సెల్ఫ్ డ్రైవింగ్ చేసేస్తా. సూపర్ సార్. దిగుతానే నిలబడి అప్పటికప్పుడే నా పని చేసుకుంటా. టైర్డ్నెస్ లేదు. మరి ఇంకేం హెల్తీగా, నేను వెజిటేరియన్ హెల్తీగా ఉన్నాను కదా లెక్క. నాన్ వెజ్ తింటేనే హెల్త్ వస్తుంది. నాన్ వెజ్ తినలేదే, మరి హెల్తీగానే ఉన్నా కదా. రెండోది, మన వెజిటేరియన్స్ అనే దానికి 3 కారణాలు చెప్తా. అది నిజమా కాదని మీరు వెరిఫై చేసుకోండి. మన ఇంటెస్టైన్, వెజిటేరియన్స్ దేనికైనా ఇంటెస్టైన్, చిన్న పేగులు అనేవి లాంగ్ వస్తాయి. స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ వెరీ లాంగ్, 7 meters ఉంటుంది, 21 feet 22 feet ఉంటుంది. ఆవులకైనా మేకలకైనా అందుకని లాంగ్ ఇంటెస్టైన్. రెండోది, వెజిటేరియన్ అనిమల్స్ అన్నీ నీళ్ళు తాగుతాయి. మేకలు, గొర్రెలు, జింకలు, ఏనుగులు అన్నీ తాగుతాయి. మనుషులు కూడా తాగుతాం. అదే నాన్ వెజిటేరియన్ అనిమల్స్ అన్ని గెతుకుతాయి నాలుగుతో. కొంచెమే నీళ్ళు ఎక్కువ అవసరం లేదు వాటికి, గెతుకుతాయి. చూడండి మీరు. మూడోది చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ వెజిటేరియన్ ఫుడ్ కనబడింది అనుకోండి, ఆడ పులిహార కనబడింది అనుకో, నోటి నీళ్ళు వస్తాయి. మామిడి పండు నోటి నీళ్ళు వస్తాయి. ఉసిరికాయ, చింతకాయ. అంటే మీకు ఆ ఫుడ్ కరెక్ట్ కాబట్టి మీ బాడీ మైండ్ అంతా రెడీ అవుతా ఉంది ఫుడ్కి. మీకు నాన్ వెజిటేరియన్ కోడిని కోసి లేదా చేపలను అట్ట పొట్ట కోసి అన్ని అటు పెట్టామనుకో, మీరు ఏం చేస్తారు, ముక్కు మూసుకుంటారు కదా. మరి మీ ఫుడ్ కాదు కదా అది. ఇదే ఫుడ్ని మీ కంపు కొట్టుతా ఉండే ఫుడ్ని కుక్క ముందర పెట్టామనుకో, వాడి జొల్లు కారుతుందే, వాటి ఫుడ్ కదా అది. మీరు వెజిటేరియన్గా దాన్ని మార్చుకునే దానికి మనుషులు దానికి అల్లము, గార్లిక్, మిరప్పొడి, అవి అని వేయించి అది వెజిటేరియన్గా ఉంది చూడు అని తింటా ఉంటారే. ఎందుకు? మీకు డోపమైన్ కిక్ రావాలి ఆ ఫుడ్ తింటే. దానికోసమని మీరు నాన్ వెజిటేరియన్ మార్చుకొని తింటా ఉంటారు. వెజిటేరియన్ తినడంలే. ఇంకొక కారణం ప్రకృతి పర్యావరణంగా ఏమి, 12 kilos ధాన్యము 1 kilo మాంసాన్ని తయారు చేస్తుంది. 12 kilos ధాన్యం, మొక్కజొన్న అయినా సజ్జలైన జొన్న ఏదైనా అప్రాక్సిమేట్గా 12 kilos ధాన్యాన్ని 12 4 200 grams 1/4 kilo తింటారు అనుకుంటే 48 మంది తింటారు. ఈ 12 kilos ధాన్యాన్ని 1 kilo మటన్ చేస్తా ఉండవు. సో 1 kilo ఇద్దరే తినేస్తారు. లేదు 4 తింటారు అనుకో, పోనీ 200 అనుకుంటే కూడా. సో 48 మందికి సరిపోయే భోజనము 4 తినేస్తా ఉన్నారు. రెండోది, ఈ ధాన్యం తయారు చేసేదానికి ఇన్ని నీళ్ళు కావాలి కదా. 1 లీటర్కి ఎంతో లెక్క నేను గుర్తులేదు, ఇలా మర్చిపోయినా. 1 kg తయారు కావడానికి ధాన్యము, రైస్కి అయితే 1300 లీటర్లు, మొక్కజొన్నకైతే కొంచెం తక్కువ ఏదో ఉన్నాయి. ఈ నీళ్ళన్నీ వేస్ట్ చేసి వాడి ధాన్యం తయారు చేసినాం. మళ్ళీ ఈ కోడినో మేకనో పెంచేదానికి దానికి మళ్ళీ ధాన్యం వేసి, దానికి ఫీల్డ్ వేసి, గీళ్ళు వేసి, ఇవన్నీ వేసి దానికి ఇన్ని నీళ్లు వేస్ట్ చేసి వాడి మళ్ళీ దాన్ని తయారు చేసినాము. ఎంత కరెంటు, ఎంత న్యాచురల్ రిసోర్స్, ఎన్ని నది నీళ్లు, ఎంత రిసోర్సెస్ అవసరం ఏముంది. ఇది చెప్పేసి మనం నాన్ వెజిటేరియన్ మీ ఇష్టం, ఇంకా నేను తినొద్దు చెప్పాలా, తిని హ్యాపీగా ఉండండి. మేము తినకుండా కూడా హ్యాపీగా ఉన్నాము. మేము ప్రోటీన్ కోసమని సాయంత్రం పొద్దున్నే ఓకే మిల్లెట్స్, పల్లీల చట్నీ, పల్లీలు మంచి ప్రోటీన్ కదా. ఇంకా పప్పు ధాన్యాలు ఫుల్గా పప్పు వేసుకొని కుమ్ముతాం వేసి బాగా. ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి శనగలు, అలసందులు, బొబ్బర్లు అంటారు ఆంధ్ర సైడ్, పెసలు, ఆ తర్వాత ఇది శనగలు, నల్ల శనగలు, తెల్ల శనగలు, ఇవన్నీ బాగా ఉడకబెట్టి దానికి బాగా తెరమాత పెట్టి ఆనియన్స్ వేసి, నిమ్మకాయ విండి, కొబ్బరి తురుము వేసి ఇంత తిన్నామనుకో రోజు వస్తుంది కదా ప్రోటీను. కొబ్బరి తురుము కూడా వేసుకుంటారా? టేస్ట్గా ఉండేదానికి. కొబ్బరిలో ఫైబర్ ఉంటుంది. కొబ్బరి మీకు బ్రెయిన్ టానిక్ అని,
బ్రెయిన్కి టానిక్ కొబ్బరి. అందుకనే డాక్టర్ బిఎం హెగ్డే గారు కొబ్బరిని సూపర్ అన్నారు. మనమే కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుంది అని చెప్పి అందరూ కొబ్బరి అనేది బ్యాడ్ ప్రాపగండా, రాంగ్ ప్రాపగండా. డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుంది, అరగదు కొబ్బరి తింటే అంటుంటారు సార్ చాలా మంది. అదే ఇప్పుడు మీరు ఏం పెడితే అది అరిగించాలి, మీ బాడీ రెడీ అవుతుంది, మీ సిస్టమ్ రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు మంచిగా కొర్రలు, సాములు, రాగి ముద్ద, జొన్న రొట్టెలు దీన్ని బాగా పనిచేస్తూ ఉంటే దాన్ని అరిగించే దానికి సరిపోయే మైక్రో ఆర్గానిజం, మైక్రోబ్స్ లోపల తయారవుతాయి. మీరు స్టైల్గా ఇట్లా లోపలికి బుడుక్కని లోపల పోయి వేసారనుకో, బుడుక్కని బయట వచ్చేదానికి ఏమేమి చేస్తా ఆ వ్యవస్థ రెడీ అయి ఉంటుంది. సో మీరు కొర్రలు, సాములు, జొన్న రొట్టెలు స్టార్ట్ చేశారనుకో, కొబ్బరి, శనగలు కొన్ని ఎక్కువ తినే స్టార్ట్ చేశారనుకోండి, ఏది స్ప్రౌట్స్ ఏదైనా వారానికి ఒక రోజు మీరు మొలకలు కూడా తింటే మంచిదే. వారానికి ఒక రోజే, రోజు కాదు. రోజు తాగితే గ్యాస్ ట్రబుల్ రావచ్చు. అవి తిన్నప్పుడు వాటిని డైజెస్ట్ చేయడానికి సరిపోయే మైక్రోబ్స్ ఆ సిస్టమ్ లోపల రెడీ కావాలి కదా. అది వారమో నెలలో పడుతుంది. అదే నాకు అరగలేదు నిలిపేస్తే ఎట్లా అరుగుతుంది? ఇప్పుడు చెరుకు పెట్టే గానిలో ఇనపరాళ్ళు పెట్టామనుకో, రాయి వేసామనుకో, కరుగుతుందా? అంతే కదా. మీ సిస్టమ్ ఈజీగా అలవాటైంది, దానికి కాదు. కొన్ని రోజులు ట్రై చేయండి. 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి పొద్దున్నే. బ్రెయిన్కి టానిక్ అది. మనకు ముసలితనంలో వస్తుంది చూడు, డెమెన్షియా, పార్కిన్సన్స్, అదిరే రోగాలు, ఇట్లా వాటికన్నిటికీ కౌంటర్ అవుతుంది. పొద్దున్నే రోజు మీరు తాగండి కొబ్బరి నూనె 2 స్పూన్లు. చిన్నపిల్లలకు 1 స్పూన్, పెద్దలు 2-3 స్పూన్లు తాగండి. అది అద్భుతాలు చేస్తుంది. తర్వాత మీ బ్రేక్ఫాస్ట్తో పాటు 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, ఇవి తాగండి. మీరు 1 మంత్లో 2% హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఇది అద్భుతం. ఇంకేం అవసరం లే. మీరు లడ్డు చేసే టైం లేకపోతే మీ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీదనే ఒక గ్లాస్ బాటిల్లో నువ్వులు కొద్దిగా వేస్తే టేస్ట్గా ఉంటాయి, ఫ్లేవర్ బాగుంటుంది. వేయించారు పెట్టండి. బెల్లం ముక్కలు అంత మొక్కలు చేసి పెట్టండి. ఆర్గానిక్ బెల్లం, నల్ల బెల్లం, తెల్లగా ఉండేది కాదు. తెల్లగా ఒరిజినల్గా ఏమైనా రైస్ చేస్తే తీసుకోండి, కానీ తెల్లదాని కోసం కెమికల్స్ కలుపుతారు, అది మంచిది కాదు. హైడ్రోస్ అన్ని కలుపుతారు, అది మంచిది కాదు. పల్లీలు రాత్రి నానబెట్టేసి పొద్దున్న అన్ని పల్లీలు 2 రోజులు పెట్టండి. బెల్లం, పల్లీలు, బెల్లం 2 రోజులు కొబ్బరి కొట్టేసి కొబ్బరి మొక్కలు బెల్లం పెట్టండి. సో మీరు లడ్డు చేయాలా, లడ్డు చేసే టైం ఓపిక లేకపోతే మీరు అట్లే నువ్వులు వేసుకొని బెల్లం ముక్క లోపల వేసుకోండి, లడ్డు లోపలనే తయారవుతుంది. ఏమైనా లడ్డు అయినా మనం తినే కదా తినేది, లడ్డు చేసే టైం లేదు, బిజీ కదా. ఏదైనా చిన్న పని చెప్తే అమ్మా పని టైం లేదే అంటాడు. మరి ఇన్ని మిషన్లు, ఇంత అదృష్టం, ఇన్ని లిఫ్ట్లు, ఇంత కరెంటు, ఇన్ని గ్రైండర్లు, ఇన్ని వచ్చినాయి కదా, ఇంకా టైం లేకపోతే ఎట్లా? ఆ కిచెన్ను గౌరవించి ఎవరో ఒకరు డెడికేట్ అయ్యి, అమ్మో నానమ్మో 2 ఉద్యోగం చేయకుండా మొగుడో 40 పాకం బాగా నేర్చుకొని ఆయన చేసి మంచి ఫుడ్ ఇంట్లో తిని ఇల్లు సర్దుకొని ఇల్లు అన్నీ చూసుకొని చాలా పెద్ద పని అది. తమాషగా మహిళలు ఏమంటారు, ఏం చేస్తామంటే ఏం లేదండి ఇంట్లో ఉంటాను అంటే, ఇల్లు పెద్ద పని. నువ్వు చేసే ఉద్యోగం కంటే ఇల్లు మెయింటైన్ చేసి చాలా అద్భుతమైన, ఆకర్షణీయమైన, అందమైన, అవసరమైన పని. దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎవరి చేతిలో పెట్టేసి పని వాళ్ళకి ఇచ్చేసి అవన్నీ ఏదో చేసేసి ఏదో ఆర్డర్ ఇచ్చి అది వచ్చేసి అది తింటా ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వేడివన్నీ ప్యాకింగ్ చేసుకొని. నేను చూసిన చాలామంది సాంబార్ రసం అంతా ప్లాస్టిక్ కవర్లో ఎత్తుకుంటాను. సో ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్, మైక్రో పార్టికల్స్ దాన్ని లీక్ అవుతాయి కదా, అవన్నీ తాగుతూ ఉంటారు. ఎంత అన్యాయం. క్యాన్సర్ హాస్పిటల్ పెరిగిపోతూ ఉంటాయి. అన్ని మిస్టేక్లే. ఎట్లా ఇవన్నీ చెప్పాలి కదా పిల్లలకి. పెద్దోళ్ళు చెప్పాలా, టీచర్లు చెప్పాలా, స్కూల్లో చెప్పాలా, మనం మాట్లాడుకునే మాటన్ని ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. పేరెంట్స్ ఈ పిల్లలకి ఆసు సంపాదించడానికి బిజీగా ఉండరు, టీచర్లు వాళ్ళ మార్కులు తెచ్చారు బిజీగా ఉండరు. ఇంక ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా స్కీమ్లో ఈ విషయాలన్నీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, వ్యవసాయము, పని, పాడి పంట, అట్లా చదువు, సంధ్య అన్నీ, అంటే పనులతో పాటు చదువు కూడా ఉండాలా అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ పాలసీలో వచ్చినట్లుంది. అందుకనే మా పొలం దగ్గర కూడా పిల్లల్ని పిలుచుకొచ్చి కంపల్సరీగా ఫోటోలు తీసుకొని వచ్చినాము, చేస్తాము, వరి నాటారు, ఏదో కొన్ని చిన్న పనులు చేయించాలి కూడా చేస్తూ ఉన్నాము. నిజంగా ఎంత చేంజ్ అయిపోయింది సార్. ఒకప్పటి కాలంలో అయితే తల్లి తండ్రి వ్యవసాయం చేస్తే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెళ్ళటం, చూసుకోవడం, న్యాచురల్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఏదో ఒకటి మోసుకొని మేము టమాటా బాక్సులు మోసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళము. అందుకనే మేము హాయిగా ఉన్నాము. ఇప్పుడు మేము వ్యవసాయ కుటుంబము, వ్యవసాయంలో మా నాన్నకి మా అమ్మకి తోడుగా ఉన్నాం కాబట్టి, ఇంటి పనులు కూడా చేస్తున్నాం కాబట్టి మేము ఇప్పుడు అట్లా అందరితో కలిసిపోగలుగుతాను. అసలు వ్యవసాయ విధానాలలో ఆ జాయింట్ ఫ్యామిలీస్ అనేదే పెద్ద సైన్సు.
సో వీటిల్లో కలిసి బతుకుతా ఉన్నాం కాబట్టి మాకెవరు సపరేట్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏం అవసరం లే. పర్సనాలిటీ డెవలప్ అయిన వాళ్ళతోనే కలిసి ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది మాకు. సో నాకు ఎవరు కొత్త పాత ఎవరు ఏం లే. ఏదో బస్సులో పోతా అంటే వాడికి ఏదో సమస్య నేనే ఎందుకు గుంతు రాగుంది థైరాయిడ్ ఏదో చెప్తా ఉంటా, మాట్లాడుతూ ఉంటా. మా పిల్లల ముందర ఏంది కొత్త వాళ్ళతో అంతా మాట్లాడుతుండవే, మాట్లాడేస్తావే అన్నాడు. కొత్త వాళ్ళతోనే కదా మాట్లాడాలా, వాడు దిగి వెళ్ళిపోతే వాడికి కూడా చెప్పేది. పాత వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడవచ్చు చెప్తాను నేను. ఇప్పుడు అడగలే, ఇప్పుడు జనాలు అందరూ అలవాటు ఇప్పుడు అడగరు ఎవరు. సో మనము కుటుంబం అనేది పెద్దది చేయాల. మీ భార్య బిడ్డలు పెంచేసి ప్రపంచమంతా నాదే చీమనోడు తొక్కకుండా పోవాలా అనుకున్నామనుకో, మీ భార్య భర్తను ఇంకా బాగా ప్రేమించవచ్చు. ఇంత ప్రేమ ప్రపంచాన్ని ప్రేమించినప్పుడు ఇన్ని టన్నులు ప్రేమ ఉంటే మీ భార్య బిడ్డ ప్రేమించేది పెద్ద పనే, చాలా ఈజీ కదా. అందరూ వేస్ట్ ఫెలోస్ వేస్ట్ అనుకొని ఇంటికి వస్తాను అట్లా డార్లింగ్ అంటే ఎట్ట కుదరుతుంది? అది చెత్త ఆలోచన, చెత్తది. ఐ కెన్ లవ్ ఓన్లీ మై ఫ్యామిలీ అంటే మిగతా వాళ్ళందరూ ఏం కోరిలా. రిలేటివ్స్ ఏదైనా కష్టం వచ్చింది అనుకో, నాకు ఎవరు రాలేదు నేడుస్తూ ఉంటాడు. నువ్వు ఏమైనా కష్టం వచ్చి నువ్వు పోయినావా? లేదు. మరి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావమ్మా? రాంగ్. ఈ సైకాలజీ రాంగ్. మా ఇంట్లో మేము చిన్నప్పుడు మా అమ్మ ఎవరైనా గెస్ట్ వచ్చారు అనుకో, ఎవరు ఏమైనా కూడా అది వన్కి వచ్చింటే వాళ్ళు మాట్లాడే తీరును బట్టే 70 వేడి నీళ్ళు ఉంటాయి, అన్నం చేసి ఏదో చేసి పత్రం చేసి ఏదో దంచేసి ఏదో చేసి నూరేసి అన్న రెడీ ఉంది పోయి రానివాడు. మీరు ఉండారా, మీరు తింటారా, వచ్చినారా, మీరు తినేసి వచ్చింటారులే అన్న ఈ మాట నేను లేవు. మీరు తింటా అంటే వంట చేస్తా, మీరు తింటారంటే వంట చేస్తా, ఏందిరా ఆయన ఏదో ఉన్నది మీరు తినే వచ్చినామా, అయినా కొంచెం తినేసిపోతానండి, భోజనం వచ్చాము కొంచెం వేస్ట్ అయిపోతుంది తింటున్నాండి, ఇట్లా వర్డ్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏమంటే యూనిట్గానే పోవాలంటే ఎంతమంది వస్తామో, ఎప్పుడు వస్తామో, దేంట్లో వస్తామో, వెజ్జా నాన్ వెజ్జా, పిల్లలు వస్తూ ఉండరా, ఇన్ని చేసే పిల్లలు వస్తారని తెలిస్తే మమ్మల్ని నెత్తిపెట్టి లోపల పెట్టేస్తారు. ఎందుకు వాళ్ళు ఎరగొట్టేస్తారని వాళ్ళు పైన ఎక్కువ కాళ్ళు పైన పెట్టుకోలేరు. ఒరేనైనా అన్నింటి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని మీరు ప్లాస్టిక్ కవర్ కూడా సావండి పెద్ద పెద్ద వాళ్ళందరూ. పిల్లలు వస్తే ఆరోగ్యంగా ఉంటారు, రొచ్చు పోస్తే పోతే తుడుచుకోండి, ఏమవుతుంది? ఎంత పిలిచేది ఎందుకు, వాళ్ళు వచ్చిన టెన్షన్ పడేది ఎందుకు? అందుకు ఎవరు పిలవడంలే, ఎవరు ఇంటికి పిలవడం. ఓకే విల్ హ్యావ్ ఎ గెట్ టుగెదర్ ఎక్కడ అంటే సరోవర్ హోటల్ ఆడేది. ఇంటికి వస్తే గలీజ్ అయిపోతుంది, పని ఎక్కువ గలీజ్ అయిపోతుంది, మళ్ళీ క్లీన్ చేసుకోవాలని. అరే నీ ఇల్లు అందరి ఇల్లు మన ఇల్లే అనేవాళ్ళు, నా ఇల్లునే. ఇప్పుడు ఇంట్లో కూడా నా రూమ్ అంటున్నాడు పిల్లోడు, కూతురు రూమ్ వేరే కొడుకు రూమ్ వేరే. ఏంది ఎక్కడికి పోతా ఉండరా స్వామి? అందుకని హ్యాపీనెస్ లేదు ఎవరికి, అంత సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయినారు. నిజంగా అసలు సూపర్ సార్. అసలు మీ మాటలు వింటుంటే అట్లా వినాలనే అనిపిస్తుంది ఎంతసేపు అయినా. మీరు పాటించండి, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా డయాబెటీస్ చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉన్న ప్రాబ్లము. ఎన్ని మందులు వాడినా, సో ఎలాంటి డైట్ తీసుకున్నా కానీ కంట్రోల్లో ఉంటుంది, పూర్తి స్థాయిలో తగ్గట్లేదని చెప్తూ ఉంటారు. అయితే ఆయుర్వేదంలో వీటికి చాలా చక్కటి పరిష్కారం ఉంది, తగ్గించుకోవచ్చు, రివర్స్ చేసుకోవచ్చు. ఇక అయితే ఇప్పుడు మనం HbA1c పోస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నా కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అనేది అసలు చాలా మందిలో ఎక్కువగా ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఇది తగ్గదు. ఆయుర్వేద పరంగా అసలు దీన్ని ఏమంటారు, ఎందుకు ఎక్కువగా ఉంటుంది, ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ టి వేణుగోపాలరావు గారు ఫ్రమ్ ఓజస్ ఆయుర్వేదిక్ సెంటర్, చిక్కడపల్లి. డాక్టర్ గారు నమస్తే. ధన్వంతరియనమ్మా, నమస్కారం. డాక్టర్ గారు, అంటే డయాబెటీస్ అనేది అంత పూర్వమే ఉందా ఆయుర్వేదంలో చెప్పడానికి? మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారమ్మా. డయాబెటీస్ ఇప్పుడు వచ్చింది కాదు, ఆయుర్వేదంలో పేరు మారింది. దీనికి పేరు మారింది తప్ప రోగం ఒకటే. ఆయుర్వేదంలో ప్రమేహ రోగం, ముఖ్యంగా మధుమేహం, అంటే 20 రకాల ప్రమేహాలని సరిగా ట్రీట్మెంట్ చేయకపోతే, అంటే సరైన సమయంలో ట్రీట్మెంట్ చేయకపోతే అది మధుమేహం కింద మారుతుందని ఆయుర్వేదంలో చెప్పారు. సో మనకి చరిత్రలో, మనకి పురాణాలలో కనుక చూస్తే ఒక రకంగా, అంటే ఇది ఒక వర్షన్ ఉంది, అది నిజమా కాదా నాకు కూడా తెలియదు. విఘ్నేశ్వరుడు, వినాయకుడు, ద ఫస్ట్ పర్సన్ హూ డిటెక్టెడ్ యాజ్ ఒబేస్ డయాబెటీస్. సో అందుకనే అతనికి బిల్వపత్రము, తర్వాత బిల్వపత్ర పూజ అనేది చేస్తుంటారు ఎక్కువ. తర్వాత దర్భ, గరిక. సో వీటన్నిట్లలో ప్రమేహాన్ని తగ్గించే గుణాలు ఉన్నాయన్నమాట. తర్వాత వెలగపండు, కపిత్త జంబూ ఫలసార భక్షితం, ఉమాసుతం శోక వినాశకరకం అన్నారు కదా. సో ఇక్కడ శోకము అంటే రోగం, అంటే శోకము అంటే మనకు దుఃఖం కాదు, మనకి రోగానికి ఒక పర్యాయ పదము శోకం అన్నమాట. సో ఆ పరంగా చూస్తే కపిత్త జంబుఫల
సారభక్షితం, ఈ రెండింటిని ఎక్కువగా ఇష్టపడి తినేవాడు. ఎందుకు? జంబూ ఫలం అంటే నేరేడు పండు. రీసెంట్గా కూడా అంటే మనకి దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి కూడా సైంటిఫిక్గా మనకి నేరేడు పండు అనేది షుగర్ని తగ్గిస్తుందని చాలామందికి తెలుసు. తర్వాత కపిత్త, వెలగపండు గుజ్జు, తర్వాత వెలగపండు ఆకు రసంలో కూడా షుగర్ని తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయని రీసెంట్ రీసెర్చ్లు చాలా చెప్పినాయి. కానీ వాడుకలో తక్కువగా ఉంది. వాడుకలో ఎక్కువగా ఉండేది ఏంటిది? జంబూ ఫలం అంటే నేరేడు గింజల చూర్ణం అన్నమాట. ముఖ్యంగా ఇది డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు అతిమూత్రము అంటారు కదా, సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళలో నేరేడు గింజల యొక్క పొడి ప్రతిరోజు ఉదయం 1 టీ స్పూన్, మధ్యాహ్నం 1 టీ స్పూన్, రాత్రి 1 టీ స్పూన్, తినేకంటే ఒక అర్ధగంట ముందు కనుక తీసుకుంటే అతిమూత్రం చాలా అద్భుతంగా తగ్గుతుంది. ఇది నేను చెప్పింది కాదు, ఇది అనుభవపూర్వకంగా మన పూర్వీకులు చెప్పింది, ప్లస్ మన గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది. సో అంత అద్భుతమైనది. ఇంకొకటి నేరేడు, ఆ నేరేడు యొక్క ఈ గింజల చూర్ణమే కాకుండా దాని యొక్క బెరడు పొడిని కూడా వాడతారనమాట కొంతమంది. సో ఆ బెరడు పొడి కూడా ఈ షుగర్ని కంట్రోల్ చేసే యాక్టివిటీ ఉంది. అందుకని ఏంటంటే మనకి చరిత్రలో, మనకి పురాణాలలో ఒబేస్ డయాబెటిక్ మన విఘ్నేశ్వరుడు అనమాట. సో మనకి పురాణాలు అందుకనే మనకి ఎక్కువగా పూజలో వాడే వింశతి పత్రాలు అంటారు కదా, వింశతి పత్రాలు. మనకి వింశతి పత్ర పూజ మనకు వినాయక చవితి నాడు మనం చేస్తుంటాం. దాంట్లో అర్జున పత్రము, దతుర పత్రము, బిల్వ పత్రము, తర్వాత అర్కపత్రం అని, నిర్గుండి, వేప, ఇలాంటివన్నీ కూడా మనకు చెప్పారనమాట. సో ఇది పెద్ద టాపిక్, దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్, అది మనం తర్వాత చెప్పుకోవచ్చు. మనం ఎక్కువగా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే, మీరు అడిగారు కదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏం చేయాలి మరి కదా. సో అలోపతి పరంగా చూస్తే దీనికి రకరకాల కారణాలు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే రాత్రిపూట ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడము, లేదంటే డాన్ ఫినామినా, తర్వాత సోమ్గాయ్ ఫినామినా అని 2 రకాలు చెప్పారు. అది డీటెయిల్గా నేను పోను వాటికి. కానీ ఆయుర్వేద పరంగా ఏం చెప్పారంటే ఒక రకమైన అజీర్ణము దీనికి కారణము అని ఆయుర్వేదంలో చెప్పారనమాట, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్ పెరగడానికి. ఓకే, మనకి ఆయుర్వేదంలో 4 రకాల అజీర్ణాలు చెప్పారు. అంటే డైజెషన్ అంటే మెటబాలిజంకి సంబంధించిన వ్యాధులని అజీర్ణ వ్యాధులు అంటారనమాట. సో దాంట్లో ఆమాజీర్ణము, విదగ్ధాజీర్ణము, విష్టబ్దాజీర్ణము, రసశేషాజీర్ణము అని చెప్పారనమాట. సో ఆమాజీర్ణం అనేది కఫ వ్యాధులకు, విదగ్ధాజీర్ణం అనేది పిత్త వ్యాధులకు, విష్టబ్దాజీర్ణం అనేది వాత వ్యాధులకి మూల కారణంగా ఉంటుంది. సో 4వది రసశేష అజీర్ణం అనమాట. ఈ రసశేష అజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి ఒక రకమైన కారణం. సో ఇది ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పినప్పటికీ అది ఒక అంటే పూర్తిగా దాన్ని వివరంగా చెప్పలేదన్నమాట, ఒక సంక్షిప్తంగా చెప్పారు. దాన్ని డీకోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మా ఎక్స్పీరియన్స్లో మా ఒక టీమ్ ఆఫ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్, ఒక సీనియర్ డాక్టర్స్ దీన్ని డీకోడ్ చేసినప్పుడు మనకు అర్థమైందనమాట. సో 1000 మంది, దాదాపు రోజుకి ఒక 100 నుంచి 150 మంది డయాబెటిక్ పేషెంట్ని చూసే ఆయుర్వేద వైద్యులు ఉన్నారు మా టీంలో. సో వాళ్ళందరి యొక్క అనుభవంతో, ఏండ్ల తరబడి ఉన్న అనుభవంతో, వాళ్ళకున్న హిస్టరీని మనం పూర్తిగా దాన్ని మనము అనలైజ్ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే వాళ్ళందరిలో కామన్గా కనబడే, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే పేషెంట్స్లో కామన్గా కనబడే ఒక ప్రాబ్లము అజీర్ణం. దాంట్లో ఒకటి రసశేషాజీర్ణం. సో ఈ రసశేషాజీర్ణాన్ని కరెక్షన్ చేసినప్పుడు మనము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్కి అడిషనల్గా షుగర్ను తగ్గించాల్సిన మందులు వాడే అవసరం లేకుండానే కేవలం మనకి ఇండైరెక్ట్గా ఈ అజీర్ణం తగ్గిస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఇది ఆయుర్వేదంలో ఉన్న ఒక అద్భుతమైన విశేషం అన్నమాట. సో మనకి రసశేషాజీర్ణం అనేది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడానికి నార్మల్గా ఎంత మందులు వాడినా కానీ, ఎంత ప్రయత్నాలు చేసినా కానీ, అది ఆహారం ద్వారా కానీ, మందుల ద్వారా కానీ, ఎక్సర్సైజ్ ద్వారా కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ తగ్గదు. డాక్టర్లకే ఇంకా విసుగెత్తుతుంది అనమాట, ఏం చేయాలో అర్థం కాదు. చాలామంది నేను చూశాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాక ఆయుర్వేదానికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారు. సార్ మాకు అంతా బాగానే ఉంది, మేము మందులు వాడుతున్నాం, పోస్ట్ లంచ్ బాగానే ఉంది, ఇంత అన్ని బాగానే ఉంటాయి, కానీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ తగ్గకపోవడం వల్ల మాకు దాని యొక్క దుష్ప్రభావాలు కనబడుతున్నాయి సార్. కొంతమందికి 160, 170 వరకు ఉంటాయి. ఎందుకంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 100 వరకు ఉంటే సేఫ్, 125 వరకు ఉంటే మోడరేట్ సేఫ్,
100 ఉంటే పూర్తి సేఫ్, 125 వరకు ఉంటే ఇంకా మోడరేట్ సేఫ్ అనమాట. అది దాటిందంటే ఏంటంటే ఇంకా సేఫ్లో ఉన్నట్టు కాదు. మనం పోస్ట్ లంచ్ ఎంత నార్మల్ ఉన్నప్పటికీ మనకి ఫాస్టింగ్ కూడా అంతే నార్మల్ ఉండాలన్నమాట. కొంతమందికి 170, 180, 200 ఉండే వాళ్ళని కూడా చూసాం. అలాంటి వాళ్ళకి ఈ అజీర్ణానికి ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు. సో సార్ మరి మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి మాకు టిప్పు చెప్పలేను సార్, ఇంతసేపు మాకు ఊరిస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు కదా. అంటే ఏం లేదమ్మా, దీనికి ఏం చేయండి అంటే దీన్ని పెప్పర్ మిల్క్ అంటారు. పెప్పర్ మిల్క్ మీకు ఈజీ అర్థం కావడానికి, మిరియాల పాలు. అరే మిరియాల పాలా సార్, ఏంటి మీరు అది ఏం చెప్తున్నారు సార్, ఏంటిది? అందరికీ తెలుసు మిరియాల పాలు అంటే పాలలో మిరియాలు వేసుకుని తాగడం, మిరియాల పొడి వేసుకుని తాగడం సార్. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. మామూలుగా ఏదో దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, మిరియాలలో వేసుకుంటా, అది కాదు. మీరు ఏం చేయాలంటే ముందుగా మార్కెట్ నుంచి మిరియాలు తీసుకురండి. ఎందుకంటే దాన్ని మిరియాలని శుద్ధి చేయాలి. శుద్ధి చేయకుండా మందులకు వాడుకోవద్దు. మీరు వంటలలో వాడుకొని మీ ఇష్టం, పర్వాలేదు. కానీ మందులకు వాడేటప్పుడు అంటే దీని కొరకు వాడుకునేటప్పుడు శుద్ధి చేయాలన్నమాట. శుద్ధి ఎందుకంటే 2 రకాల కారణాలు. ఒకటేమో దాంట్లో అడల్ట్రేషన్స్, మిరియాలలో మనకి ఈ పుప్పొడి గింజలు కూడా కలుపుతారు అనమాట. సో వాటిని తీసేయడానికి. రెండవది ఆ మిరియాలలో ఉండే తీక్ష్ణత్వం అంటారు, అది దాంట్లో ఒక ఎనర్జీ, హై ఎనర్జీని మనకి నార్మలైజ్ చేయడానికి. కొంతమందికి విదాహి అంటే మంట అదే అంత వస్తుంది కదా, అదంతా నార్మలైజ్ చేయడానికి. దీనికి ఏం చేయాలంటే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన మిరియాలను మంచిగా చెరిగి దాంట్లో పొట్టు అదంతా తీసేసి పళ్ళు చెట్టి మజ్జిగ, 1 లీటర్ మజ్జిగ తీసుకొని దాంట్లో ఒక 1/2 కేజీ, మనం మార్కెట్ తీసుకుంటున్న 1/2 కేజీ అంతా 1 లీటర్ మజ్జిగలో ఈ 1/2 కేజీ మిరియాలను వేసి రాత్రంతా ఉంచాలి. ఉదయం లేచేసరికి ఏమవుతుందంటే మనకి ఆ చచ్చులు కానీ తర్వాత నాపాలు కానీ అవన్నీ కూడా మనకి పైకి తేలుతాయి అన్నమాట. సో మంచి పుష్టికరమైనవి, తర్వాత ఔషధ గుణాలు అన్నీ కూడా కిందికి బాటంలో సెటిల్ అవుతాయి. మీరు వాటన్నిటిని మొత్తం పైనుంచి తీసేసి ఆ మజ్జిగను కూడా తీసేసి ఆ కింద ఉన్న మిరియాలను మంచిగా తీసి వాటిని వేడి నీళ్ళలో కడగండి. కొంచెం గోరువెచ్చని, మరీ వేడి కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కడిగేసి ఏం చేయండి అంటే ఆరబెట్టాలన్నమాట. పూర్తిగా దాంట్లో ఉండే మాయిశ్చర్ అంతా పోయే వరకు ఆరబెట్టేసి కంటైనర్లో వేసుకోండి. వేసుకొని ప్రతిరోజు కూడా 1 కప్పు ఆవు పాలు, తర్వాత 1 కప్పు నీళ్లు, లేదు అంటే 1/2 కప్పు పాలు, తర్వాత 1/2 కప్పు నీళ్లు, దాంట్లో 1/4 టీ స్పూన్ మిరియాలను ఇప్పుడు మనం చేసుకున్నాం, శుద్ధి చేసుకున్నాయి, దాన్ని నలగొట్టాలన్నమాట. పూర్తిగా పొడి చేయొద్దు, మిక్సీలో వేసి తొందరగా కావాలని దాన్ని పొడి చేయొద్దు అనమాట. జస్ట్ అంటే బ్రూయిజ్ అంటారు కదా, దంచేసి ఆ పాలలో వేసి మనం ఎంతైతే నీళ్లు పోసినాం అంటే అది 1/2 కప్పు కానీ 1 కప్పు కానీ పూర్తిగా ఎగిరిపోయే వరకు, పాలు మాత్రమే మిగిలే వరకు, ఓకే, దాన్ని మరిగిచ్చేసి వడపోసుకొని గోరువెచ్చగా ఉండేటప్పుడు, లేదంటే మనం తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు తాగండి. ఇది ఎప్పుడు చేయాలంటే ప్రతిరోజు ఉదయం ఎంప్టీ స్టమక్లో చేయాలి. సో కొంతమందిని నేను చూసాను, అంటే నాకు ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి, తర్వాత రిపోర్ట్స్ కూడా చూపిస్తాను. సో 3 రోజులలోనే, అంటే కొంతమంది సంవత్సరాల తరబడి ప్రయత్నాలు చేసినా తగ్గని ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 3 డేస్లోనే తగ్గిపోయిందని నాకు ఫోన్లో వచ్చినాయి, రిపోర్ట్స్ కూడా పంపించాను. నేనే ఆశ్చర్యపోయాను. సో ఇంత అది ఉంటుందా అని. కొంతమందికి వారం రోజులు, కొంతమంది 10 రోజులు. అంటే ఈ అలోపతి మెడిసిన్స్ కంటే ఫాస్ట్గా కూడా మనకి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అంటే ఇంకొకటి ఏంటంటే అందరు అడుగుతారు, సార్ మరి ఇది తీసుకున్నప్పుడు అలోపతి మెడిసిన్ బంద్ చేయాలా? లేదు, అది వాడుకుంటూ, అది వాడినా కానీ తగ్గని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇది అడిషనల్గా వాడండి. కానీ పూర్తిగా అది మానేసి వాడకూడదు. బాగా చెప్పారు డాక్టర్ గారు. చాలా మంది అయితే అవి మానేయండి, వాడండి అంటారు. అవి మానేయండి, అలోపతి మందులు మానేయండి అనగానే సో కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బంది పడిన సందర్భాలు మనం చాలా ఉంటాయి. అంటే ఒక డేంజర్ పరిస్థితి. ఎందుకంటే మనకి ఇప్పుడు చూడండి, సింపుల్, ఇప్పుడు ఒక మనకి స్టేటస్, మనకి బాడీలో ఒక సమతుల్యత అనేది మందుల వల్ల ఇట్లా మెయింటైన్ అయింది. ఒక 3 పిల్లర్స్ ఉన్నాయి అనుకోండి, 3 మెడిసిన్స్ మీద సపోర్ట్ మీద ఉంది మనది. సో ఆ 3 మెడిసిన్స్ ఒకటిసారి తీస్తే ఏమవుతుంది? ఒకటిసారి కొలాప్స్ అవుతుంది. దానికి ఏంటంటే మనకి ఒక మెడిసిన్ తీసేయండి, మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ ఇవ్వండి. స్లోగా ఆయుర్వేదిక్ మెడిసిన్ సపోర్ట్ స్ట్రాంగ్ అయ్యే వరకు అలోపతి మెడిసిన్ ఉంచండి, తర్వాత దాన్ని తీసేయండి. సో దాని తర్వాత ఇంకొక మెడిసిన్ తీయండి. వైద్యులు చెప్తా ఉంటారు అట్లా. సో ఇలాంటి మెడిసిన్ వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఎందుకంటే ఇది పనిచేసే విధానం, అది పనిచేసే విధానం 2 కూడా డిఫరెంట్ గానే ఉంటాయి. కాబట్టి దీనికి దానికి ఎటువంటి కాంట్రాస్ట్ ఉండదు, ఇబ్బందులు ఉండవు, ఖచ్చితంగా వాడుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే రూట్ కాజ్ చాలా చక్కగా చెప్పారు. మరి దాన్ని కరెక్ట్ చేయాలంటే టిప్స్ ఉన్నాయి. సో అది ఫుడ్డే. ఇప్పుడు మిరియాల పాలు అంటే ఆ పాలను ఎట్లా తయారు చేసుకోవాలనేది కూడా చాలా చక్కగా చెప్పారు. ఆ మిరియాలు తెచ్చుకోవాలి, మజ్జిగలో నానబెట్టుకోవాలి,
సో పైన తేలినంత తీసేయాలి, మజ్జిగను కూడా పడేయాలి, వీటిని పొడిలాగా చేయాలి. అప్పుడు వేడి నీళ్ళలో కడిగి పొడిలాగా చేసుకొని ఆరిన తర్వాత పూర్తిగా ఎండిన తర్వాత బాగా డ్రై అయ్యాక డ్రై అవ్వాలి, లేదంటే ఫంగస్ వస్తుంది. అవును, బాగా డ్రై చేసుకొని ఆ పొడి వాడుకుంటే సరిపోతుంది. చాలా మంచి సింపుల్. ఎందుకంటే మనకి రసశేషాజీర్ణాన్ని తగ్గించగలిగే ఔషధ విలువలు ఉన్నది మనకి ఈ మిరియాలు అనమాట, మిరియాల పాలు. అది ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది, పెప్పర్ మిల్క్ అంటారా? పెప్పర్ మిల్క్. సో దీన్ని ఇది ఎట్లా చెప్పారంటే ఇది రసధాతువుని సరైన క్రమంలో సరిగ్గా తయారయ్యేటట్టు చేస్తుంది అని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పారనమాట. అంటే రసధాతువు అజీర్ణము అంటే మెటబాలిజం, రసధాతు యొక్క మెటబాలిజం సరిగా కానప్పుడే అది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరగడానికి కారణమవుతుంది. ఇది చాలా సైంటిఫిక్గా చాలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకొకటి తర్వాత సార్ ఇంకా కొంచెం వీటికి అడిషనల్గా ఇంకేమైనా మెడిసిన్స్ ఉంటాయా? ఇది కాకుండా ఇంకా ఉంటాయి అంటే ఉంటాయి. సో దాంట్లో మనకి ఈ అజీర్ణానికి సంబంధించిన మందులు ఆయుర్వేదంలో చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. అదొక పెద్ద చాప్టరే మనకి ఆయుర్వేదంలో చాలా ఎక్స్ప్లెనేషన్ చెప్పినాడు. ఎందుకంటే సకల రోగాలకి మూల కారణము అజీర్ణమే. అశీతివాత రోగాలకి విష్టబ్దాజీర్ణం అని చెప్పాం కదా. సో వాత రోగాలకి విష్టబ్దాజీర్ణం, సో పిత్త రోగాలకి 40 రకాల పిత్త రోగాలకి విదగ్ధాజీర్ణము, 20 రకాల కఫ రోగాలకి ఆమాజీర్ణము అని. సో ఇది అజీర్ణం అనేది పెద్ద చాప్టర్, దానికి రకరకాల మందులు ఉన్నాయి. ఇప్పుడు మనకి రసశేషాజీర్ణం కానీ ఇతర రకాల అజీర్ణాలు కానీ వాటికి ఒక అద్భుతమైన ఆయుర్వేదంలో మనకి బసవరాజ్యం అనే గ్రంథంలో ఒక మంచి మందు చెప్పారు అన్నమాట. సో దాని పేరు అజీర్ణ బల కాలానలం. మీరు మళ్ళీ చెప్తాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చు. అజీర్ణ బల కాలానలం. సో ఇది మేము కొంతమంది పేషెంట్లకి అడిషనల్గా ఇచ్చి మంచి రిజల్ట్స్. అంటే మేము షుగర్ ఉన్నప్పుడు షుగర్ని తగ్గించే మందులు వాడం మేము ఎక్కువగా. సో దానికి మూల కారణమైంది ఏ అజీర్ణం అనేది పనిచేస్తుంది అక్కడ, ఆ పేషెంట్లో ఏ అజీర్ణం ఉంటుంది అనేది అనలైజ్ చేసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అడిషనల్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా నార్మల్ ఉంటుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్ అనమాట ఆయుర్వేదంలో. అంతే తప్ప షుగర్ పెరిగింది షుగర్ని తగ్గించే మందులు వాడండి ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇట్లా ఉంటుంది. ఈ షుగర్ తగ్గడానికి ఆయుర్వేదం మందులు ఎందుకు, అలోపతి మందులు కూడా ఉన్నాయి కదా, ఇన్సులిన్ కూడా ఉంది కదా. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నామండి. సో అంతేకాదు దీన్ని వాడుకోవచ్చు, చాలా వెరీ సింపుల్. ఇది ఈ పెప్పర్ మిల్క్ తయారు చేసి తీసుకోవడం కూడా ప్రతిరోజు తీసుకున్నారు. డయాబెటీస్ ఉందా లేదా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పెరిగిందా అది కాదు, ఎట్లయినా మామూలుగా కూడా తీసుకోవచ్చు. మామూలుగా నాన్ డయాబెటిక్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోవాలని ఏం లేదు. అవును, ఇది జీర్ణానికి సంబంధించిన ఇష్యూని క్లియర్ చేస్తుంది కాబట్టి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. జై ధన్వంతరి.